భుజాల మీద మోసుకుని నిన్నటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి సత్యసాయి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు మాధవన్న గారికి, వారికి తోడుగా రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి జగ్గులన్న గారు, అదేవిధంగా కాకినాడన్న గారు, కేశవన్న గారు, అదేవిధంగా మదనపల్లి మల్లికార్జున గారు, దానికి తోడు వాళ్ళంతా కూడా టీం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈరోజు రెండవ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోబోతున్నాం. కాబట్టి అదేవిధంగా మనకు సపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయ సంఘం కానీ, ఉద్యోగం సంఘం కానీ, వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం తరఫున ఏ పోరాటం చేశాం, మన ఎస్టీ అంశాన్ని ఎలా సాధించుకోవాలని చెప్పేసి ఏ విధంగా పోరాటం చేశాము, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, అదేవిధంగా చిత్తూరు, కడప, ఇలా రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా కష్టపడ్డామనేది చాలా మందికి తెలుసు. నిస్వార్థంగా పనిచేసినటువంటి చదువుకున్న యువకులు దీనికి తోడుకున్నారు. అందుకు సహకారంతో అందరూ కూడా మొదటిసారిగా మేము బైక్ ర్యాలీ చేసినప్పుడు మంత్రాలయం టు అమరావతి వరకు సుమారుగా 3800 కిలోమీటర్లు బైక్ యాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల నాయకులు కూడా, అన్ని తారక నాయకులు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఘన విజయంతో బైక్ ర్యాలీ నడిపించడం జరిగింది. దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గవర్నర్ కూడా కలవడం జరిగింది. కలిసి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాల్మీకి పోయిలను ఎస్టీలు చేర్పించే విధంగా మీరు ఎలా కృషి చేస్తారు, ఖచ్చితంగా మన వాల్మీకి పోయిలను ఎస్టీలు చేర్పించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు జగ్గులన్న, క్రాంతి అన్న, అదేవిధంగా మహేష్ అన్న, నల్లబొద్దన మల్లికార్జున కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత అదేవిధంగా దాని తర్వాత కూడా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర వెళ్ళి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం తరఫున ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మిత్రుడు మా అన్న ప్రధాన కార్యదర్శి అయినటువంటి క్రాంతినాయుడుతో సహా కూడా మేము కూడా ఒక 5 మంది పోయి ఇక్కడ వాల్మీకి పోలీసులు ఎస్టీలో చేర్పించే విధంగా రాష్ట్రపతి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఏ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో చేయలేని సంఘాలు చేసిన పని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం నాయకులు చేస్తారని చెప్పేసి ఈరోజు గుర్తించడానికి నేను ఏ పాత్ర కూడా వెనకాడమని చెప్పేసి ఈ సభ నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా ఎవరి దగ్గర ₹1 చేయి చాపకుండా మన చేతులతో మా జోబులో డబ్బులు పెట్టి ఈరోజు సంఘాన్ని నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తుంటాను మీకు అందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా కొన్ని సంఘాలు ఉంటాయి, కాకపోతే ఎవరైనా చందాలు ఇస్తే కానీ ముందుకు పోలేని పరిస్థితుల్లో ఈరోజు మేము సంఘాలు చూస్తున్నాం. ఎందుకంటే ఒక సంఘానికి పెట్టింది, ఒక జాతికి పెట్టింది చేతి నుంచి డబ్బులు వెనక వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కూడా కనబడవు. ఒక రాజకీయానికి పెట్టింది ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు దుడుచుకుంటామని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది, కానీ జాతికి పెట్టిన డబ్బులు అయితే వాపసు రావని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి పోలీసుల స్థితిగతులు మేము తప్పకుండా మేము ప్రతి అంశం పైన రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాల్మీకి జాతి పైన పెట్టినటువంటి కేసుల పైన కావచ్చు, ఎస్టీ అంశం పైన కావచ్చు, ప్రతిరోజు ఏదో విషయం కానీ మేము ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మనందరూ కూడా తెలియజేసుకుంటూనే ముందుకెళ్తుంది మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం. కావున ఈ ఒక నమ్మకంతో పనిచేసినటువంటి ఈ సంఘానికి ప్రతి ఒక్క సీనియర్ నాయకులు, ఎంతోమంది వాల్మీకి జాతి కోసం పోరాటం చేసినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. కానీ ఈ నమ్మకంతో మాకు కూడా సపోర్ట్ చేసినటువంటి మీరందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన జాతి కోసం, మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే జాతి కోసం మా సంఘం ఎల్లప్పుడూ ఎస్టీ సాధించుకోవడానికి కృషి చేసిందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాము. ఇకపోతే మన నాయకులు అంటున్నారు, మన వాళ్ళు అంటున్నారు, అందరూ అంటున్నారు మన జాతిని ఉపయోగించుకొని జాతి ఓట్లు వేయించుకొని ఈరోజు జాతి గురించి ఓట్లు వేసుకుని జాతి ఉపయోగించుకుని గద్దెనెక్కిన తర్వాత జాతి గురించి ఎవరైతే కూడా ఎస్టీ గురించి మాట్లాడే పరిస్థితి మన నాయకులు ఉన్నారంటున్నారు. కానీ కాకపోతే ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారు. కానీ మేము అడుగుతున్నాను, ఇక్కడ నలుగురికే ఓటేసామా అందరు కలిసి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా 175 మందికి ఓట్లేసామని నేను ఈరోజు ఈ అనంతపురం సభ ముఖంగా నేను అడుగుతున్నాను అందరికీ కూడా. ఎందుకంటే మేము అడగాల్సింది మన వాళ్ళే కాదు,
నలుగురు ఎమ్మెల్యే ఒక ఎంపీనే మాత్రం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని, 25 మంది ఎంపీలు కూడా అడగాలని చెప్పేసి మేము ఈ సభలో నేను అందరూ కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన వారికి జెండా మోయాలంటే ఒక్క చేతి కూడా ముందుకు రాదు. అదే పార్టీ జెండా మోయాలంటే మెడకొకటి, తలకొకటి, ఈ చేతికొకటి, ఈ చేతికి కట్టుకుని మేము పార్టీలు భుజాలను వేసుకుని వాళ్ళకి ప్రాణ జాగ్రత్తగా వెనకాడకుండా ఈరోజు పార్టీకి కృషి చేస్తున్నటువంటి నాయకులు ఎవరైనా, కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళకి పోయే జాగ్రత్త ఉంది చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము అడుగుతున్నాం ఒకటే, వీళ్ళు 4 కాకుండా రాబోయే రోజుల్లో 175 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి మెమరాండం ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షంలో వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడానికి కూడా నేను సిద్ధమంటూ నేను ఈరోజు మేము అందరూ కూడా తెలియజేసుకున్నాను. మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నాను. ఈరోజు సిద్ధమనా? ఇదే స్ఫూర్తితో అందరూ కూడా యువకులు కలిసి ప్రతి ఒక్క గడపకి వెళ్దాం, ఎమ్మెల్యే గడపలకి, ప్రతి ఒక్క ఎంపీకి వెళ్దాం. కనీసం వాళ్ళకి మెమరాండం ఇచ్చి వాళ్ళు ఒక నిర్ణయానికి రాకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడానికి కూడా నేను కూడా ముందుకు వస్తానని చెప్పేసి మాకు కూడా సహకారం చేయాలని సీనియర్ నాయకులు అయితేనేమి అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు సహకరించని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక 4 కాదు, ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి ఎవరికే ఓటు వేసినాం, ఎవరినో భుజాల మీద మోసం చేసినాం. కాబట్టి ఈ 4 ఎమ్మెల్యేలు ఓటు వేసి గెలిపించుకున్న మాత్రం వాళ్ళు ఒక్కటే చేయాలని రూల్ లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యే పైన భారం ఉంది, అందరి ఎమ్మెల్సీ పైన భారం ఉంది, అందరి ఎంపీల పైన భారం ఉంది. మనకి జాతి మేలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా ఎందుకు రాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకే మేము ముఖ్యమంత్రిలో సీఎం అడగకన్నా ప్రతి ఒక్క నాయకులు ముందుకు వచ్చి అందరూ కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తే కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఖచ్చితంగా మనకి ఎస్టీ వస్తుందని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వాల్మీకి బోయస్ అందరూ కూడా పేరు నమస్కారం చేసుకుంటూ, నా పేరు అర్జున్ వాల్మీకి, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై వాల్మీకి.